హలో గాయస్, ఈరోజు మనం చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్లీ మనం చికెన్ని నీట్గా వాష్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా, తగినంత ఉప్పు, కారం, మసాలా, ధనియా పౌడర్, పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత క్యాబేజ్ని, గ్రీన్ చిల్లీని, క్యారెట్ని ఇలా చిన్నగా కట్ చేసుకోండి. 2-3 గార్లిక్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అండ్ ఒక ఆనియన్ని అండ్ కొంచెం కొరియాండర్ని తీసుకోండి. తర్వాత రైస్ని ఇలా పొడి పొడిగా కుక్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ఇలా ఒక్కొక్క పీసెస్ వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్ని పీసెస్ని మనం ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పీసెస్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్కి కావాల్సినంత ఆయిల్, తర్వాత గార్లిక్, గ్రీన్ చిల్లీ, ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం రెడిష్ కలర్ వచ్చాక మనం క్యారెట్స్ వేసుకొని కుక్ చేసుకోవాలి. క్యారెట్స్ మంచిగా కుక్ అయిన తర్వాత ఒక ఎగ్ కొట్టి వేసుకోవాలి. ఫ్లఫీగా రావడానికి కాసేపు మూత పెట్టేసి కుక్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి. దాని తర్వాత మనకు కావలసినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేయాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. క్యాబేజ్ మంచిగా కుక్ అయిన తర్వాత చిటికెడు పసుపు, మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా పెప్పర్ వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఫ్రైడ్ చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. మంచిగా హై ఫ్లేమ్లో ఈ ఫ్రైడ్ చికెన్ని మన క్యాబేజ్, క్యారెట్ అండ్ ఎగ్ మిక్స్కి మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా, తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం మంచిగా పొడి పొడిగా కుక్ చేసుకున్న రైస్ని అందులో వేసి మిక్స్ చేసుకోవడమే. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా లెమన్ వేసుకొని, కొరియాండర్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మన స్పైసీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ.